ఒకప్పుడు ఆహార ధాన్యాల కంటే మొబైల్ ఫోన్ గొప్పదా అని ప్రశ్నించారని, కానీ ఇప్పుడు మొత్తం మొబైల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుందని సీఎం చంద్రబాబు వెల్లడి. డీప్ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సీఎం ఆంధ్రప్రదేశ్ ను నాలెడ్జ్ హబ్ గా చేయడానికి అందరూ అడుగులు కలపాలని పిలుపు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతికి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిపేందుకు ఉపయోగపడుతుందని వ్యాఖ్య. మంత్రి లోకేష్ చేపట్టిన ప్రజా దర్బారికి నేటితో 50 రోజులు పూర్తి. ఇప్పటి వరకు ప్రజల నుంచి 5,810 విజ్ఞప్తుల స్వీకరణ, 4,400 సమస్యలకి పరిష్కారం. ప్రజా దర్బార్ తలుపు తట్టిన వారికి తోడుగా నిలుస్తున్న లోకేష్. ఒకప్పుడు ఆహార ధాన్యాల కంటే మొబైల్ ఫోన్ గొప్పదా అని ప్రశ్నించారని, కానీ ఇప్పుడు మొత్తం మొబైల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో సహా అనేక టెక్నాలజీలు వచ్చాయని చెప్పారు. ప్రధాని మోదీ కూడా డిజిటల్ టెక్నాలజీ పెంచుతానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ని నాలెడ్జ్ హబ్ గా చేయడానికి అందరూ అడుగులు కలపాలని పిలుపునిచ్చారు. డీప్ టెక్నాలజీ సదస్సు 2024లో స్వర్ణాంధ్ర ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా టు వికసిత్ భారత్, ఏఏ ఫర్ ఎవ్రీ వన్ అనే 2 పుస్తకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 1995లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నామని, పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ మోడల్స్ కూడా అప్పుడే తీసుకువచ్చామని తెలిపారు. అప్పుడు ప్రారంభించిన ఐటీ టవర్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారని తెలిపారు. అగ్రికల్చర్ విప్లవం, పారిశ్రామిక విప్లవం, టెక్నాలజీ విప్లవం వచ్చిందని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పెరిగాయని తెలియజేశారు. ఒకప్పుడు ఆహార ధాన్యాల కంటే మొబైల్ ఫోన్ గొప్పదా అని ప్రశ్నించారని, కానీ ఇప్పుడు మొత్తం మొబైల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుందని చెప్పారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో సహా అనేక టెక్నాలజీ వచ్చిందని చెప్పారు. ప్రధాని మోదీ కూడా డిజిటల్ టెక్నాలజీ పెంచుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్ గా చేయడానికి అందరూ కూడా అడుగులు కలపాలని పిలుపునిచ్చారు. 15% జీడీపీ పెరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. దేశ జీడీపీ 8% ఉంటే ఆంధ్రప్రదేశ్ 8.7% అభివృద్ధి ఉందని చెప్పారు. ప్రతి 3 నెలలకి పరిశీలన చేస్తున్నామని అన్నారు. ఒకప్పుడు జనాభా నష్టం అనుకున్నామని, కానీ ఇప్పుడు అదే మన ఆస్తి అని చెప్పారు. ప్రతి 4 ఐటీ నిపుణుల్లో ఒకరు మన భారతీయుడు ఉన్నారని తెలిపారు. వాటర్ సెక్యూరిటీ 4th ప్రిన్సిపల్. Water is very, very, very important. Linking of rivers, we wanted to make Andhra Pradesh 100% water security for drinking and also agriculture and industry. We are very fortunate in South India, Godavari and Krishna and other rivers. If we link all rivers, every acre of land we can give water. In agriculture, I am asking all of you, Andhra Pradesh is well positioned. It will be global hub for food supply, either aquaculture, horticulture, even food grains, even spices, even our Araku coffee, one of the best coffee in the world. And also we are working in a big way, natural farming. Zero budget natural farming. As on today, nowhere in the world this experiment is going on in a big scale. Now we are doing zero budget natural farming. If you can work solution in that, even technology can be applicable in zero budget natural farming. Now everything, pesticides, how to spray with precision, and also fertilizer, chemical fertilizer also how to spray through drone. Even natural farming, what are all the pesticides, pest how to control. Even fertilizers in natural farming, how to spray with drone. All these things we can work in a big way. Ultimately, agriculture is one sector. We have to reform, we have to revolutionize. If you can come with proper use cases, we want to adopt all these cases. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని తమ హయాంలో ఏర్పాటు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు, నెట్ క్యాప్ మాజీ చైర్మన్ రాజేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా దర్బార్లో వచ్చిన విజ్ఞప్తుల్లో ఇప్పటివరకు 75% సమస్యలకి పరిష్కారం చూపారు. ప్రజల నుంచి మొత్తం 5,810 విజ్ఞప్తులు అందగా 4,400 అర్జీలని పరిష్కరించారు. కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సాగుతున్న మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. కష్టం ఏదైనా మీ వెంట నేనున్నాను అంటూ ప్రజా దర్బార్ తలుపు తట్టిన వారికి అండగా నిలుస్తోంది. వైసీపీ పాలనలో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి గోడు ఆలకించిన వారు లేరు. తమ కష్టాలు చెప్పుకుందామని తాడేపల్లి ప్యాలెస్కు చేరుకున్న బాధితుల్ని నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టి గేట్లు వేసిన పరిస్థితి. ఆ ప్రజాస్వామిక పాలనను అంతమొందించాలని ప్రజలు సంకల్పించారు. దీంతో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సామాన్యులకు అండగా నిలుస్తోంది. వారి కష్టాలను విని పరిష్కరించేందుకు లోకేష్ పదవి బాధ్యతలు చేపట్టిన 3వ రోజు నుంచే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ చేపట్టి భరోసా ఇచ్చారు. ప్రజలతో మమేకమవుతూ తొలి అడుగులోనే సంచలనం సృష్టించారు. ఇప్పటివరకు 50 ప్రజా దర్బార్లు నిర్వహించి బాధితుల కన్నీరు తుడిచారు. సంగీత పర్యాటకం వారసత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో చేపట్టిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి హాజరైన కేంద్ర పెట్రోల్ సహజ వాయువుల పర్యాటక సహాయక మంత్రి సురేష్ గోపి, కేంద్ర పర్యాటక సాంస్కృతిక సలహాదారు జ్ఞానభూష్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం ఉదయం సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, వారి తనయులు కోడలు మండలి వెంకట్రామ్, సాయి సుప్రియ దంపతులు విచ్చేయగా వారికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అధికారులు, వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ తరపున ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్వామివారికి పట్టు వస్త్రాన్ని సమర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం ముఖ్య కార్యదర్శి రవిచంద్ర. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఎట్టకేలకు అల్లు అర్జున్పై కేసు నమోదు చేసిన పోలీసులు పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పుష్ప 2 సినిమా యూనిట్ హీరో అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్పై కేసు నమోదు చేశారు. 105, 118, 1RBW35 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ తెలిపారు. 118 clause 1 read with section 3 clause 5 of BNS Act, and this case has been booked on the complaint of the lady's husband who passed away, and in that complaint the theatre management, actor Allu Arjun and his security team, security in charge, these people have been named accused. Allu Arjun has accused? Yeah, as per the complaint he is accused. Therefore no, in the complaint they have mentioned theatre management because they do not know who is involved with the management of theatre, who all is in the team. So even A2, A3, A4, what you are asking, it will come in further investigation. But as per the complaint, theatre management, Allu Arjun and the security team, they have been mentioned as accused. Sir, where actually stampede? I want to clarify. Stampede means there is a huge crowd, people fall down, other people stamp over them. That we call stampede. In this situation, there is no stampede. Lot of crowd was there. People were jostling with each other. So certain asphyxia kind of situation. People were not able to breathe properly inside the main auditorium in the lower balcony. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న మున్సిపాలిటీ అధికారులు, జిల్లా పరిషత్ సెంటర్లో ఆక్రమణల తొలగింపు, చెరువుకు ఆనుకొని గత కొన్నేళ్లుగా వేసిన ఆక్రమణల్ని తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు. అనధికారికంగా గత కొన్నేళ్లుగా అక్రమంగా ఆక్రమించుకొని ఎన్నిసార్లు అధికారులు వారికి తెలిపినా కూడా ఖాళీ చేయకపోవడంతో అధికారులు వారిని ఆక్రమించుకున్న ప్రదేశంలో ఉన్న కట్టడాల్ని తొలగిస్తున్నారు. ఆల్రెడీ మాకు జడ్జిమెంట్ ఉందండి జిల్లా కోర్టు నుంచి. జడ్జిమెంట్ ఇచ్చి మాకు కనీసం 2 ఏళ్ళ పైన అయిపోయింది. ఆల్రెడీ మళ్ళీ కూడా కోర్టులో వేసాం మళ్ళీ కమిషనర్ గారి మీద. మొన్న వాయిదాకి అటెండ్ అయ్యారు కమిషనర్ గారు, లాయర్ గారు. మళ్ళీ 19 వరకు వాయిదా ఉంది. అయినా కానీ మళ్ళీ కొట్టేయడానికి పోలీసు వాళ్ళని, మిలిటరీ వాళ్ళని పంపించి మమ్మల్ని అరేంజ్మెంట్ చేసి మొత్తం అన్ని సామాను బయట పడేసి ప్రొక్లైన్ పెట్టి జేసీబీ పెట్టి అన్ని పెట్టి పగలగొడతాల్సి వస్తున్నారు. ఆల్రెడీ వెనకున్న మా తాత ముత్తాతని కూడా వెనకున్న చెరువు మా కమ్యూనిటీది, ముస్లిం మైనారిటీస్ది, ముస్లిం దోబీలది, అదంతా కూడా మా తాత ముత్తాతని కూడా మాది అది. అయినా కానీ మా చెరువు కబ్జా చేయడం కోసం వీళ్ళందరూ కూడా చేసే పనులు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కబ్జా చేయడానికి వస్తుంది.
అంతకుముందు ఉన్న పార్టీ వాళ్ళు కబ్జా చేయాలని చూశారు, ప్రీతి చేయాలని చూస్తారు. ఎవరి కాళ్ళే అంతకుముందు కమిషన్ మన వైస్ చైర్మన్ కమిషనర్ కబ్జా చేయాలని చూశారు. అప్పుడే ఇప్పుడు కూడా కబ్జా చేయాలని చూసారు. వెనక చెరువు కబ్జా చేయడం కోసం ఇదంతా ప్లాన్. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు వర్షం ఆ పక్కన రోడ్డుకి అటు పక్క ఉన్నాయన్నీ కూడా అది కూడా పూరంపోకే, మొత్తం ఆ పొడుగు పూరంపోకే. మరి అవన్నీ బిల్డింగ్లు కట్టేస్తున్నారు. మరి ఆ బిల్డింగ్లు కట్టిన ఆటను పడేయకుండా ఇటు పడేటువంటి అంటే పేదవాళ్ళ మీద కమిషనర్ గారు బలం చూపిస్తున్నాడు, ఉన్న వాళ్ళ మీద చూపించాలి. అవన్నీ కూడా మళ్ళీ ఆ బిల్డింగ్లు అన్నీ కూడా పూర్వం స్థలాల్లో కట్టారు. మరి అవన్నీ పడేయాలి కదా. జిల్లా పరిషత్ సెంటర్లో మరి అటు చెరువు పక్కన అటు పక్క ఉన్నాయి. అవన్నీ కూడా జనసేన పార్టీ వాళ్ళు అంట, వాళ్ళు పాకలు పడేయారంట, పాకలు పడేయారంట. ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళంటే ఈ పడేయారంట. కాంగ్రెస్ వాళ్ళే వైఎస్ఆర్ వాళ్ళే పడేస్తారంట. ఇక్కడ అన్ని కూడా నాశనం చేయడానికి వాళ్ళు సిద్ధమైపోయారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒక మహా వ్యక్తికి ఇవాళ నివాళులు అర్పించుకోవటం జనసేన పార్టీ నుంచి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. చాలా అరుదుగా ఉంటారు, వాళ్ళకు పుట్టుకే కానీ మరణం ఉండదు. అలాంటి వ్యక్తుల్లో భారతదేశంలో మొట్టమొదటిగా చెప్పుకునేటటువంటి వ్యక్తి స్వర్గీయ అంబేద్కర్ గారు. ఇవాళ జనసేన పార్టీ నుంచి మేము కోరుకునేది ఒకటే, మహానుభావులు కొన్ని ఆశయాల కోసం ఈ సమాజం కోసం పుడతారు, పుట్టి కొన్ని మనకు అందించి వెళ్తారు. ఆ అందించిన వాటిని మనం బ్రతికించాలి, వాటిని అమలు చేయాలి, వాటి ద్వారా ప్రజలకు మంచి జరిగే విధానంగా చూడాలి తప్పితే ఆయన ఆశయాలను చంపేసి రాజకీయాల కోసం ఇవాళ దండలకే పరిమితం అవుతున్నారు రాజకీయ నాయకులు. విగ్రహాలకు దండలేయటం కాదు, ఆ మహానుభావుడి యొక్క ఆశయాలను బతికించాలన్నదే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం. కనుక రాజకీయ నాయకులు కూడా చెప్తున్నాను, ఇవాళ కొంతమంది ఆ రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఇంకొక రాజ్యాంగం అని చెప్పేసి క్రిటిసైజ్ చేసుకునే రాజకీయ నాయకులందరికీ జనసేన పార్టీ నుంచి అప్పీల్ చేస్తున్నాను. భారతదేశంలో రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారి అధ్యక్షతన కొంతమంది మహానుభావులందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి రచించినటువంటి రాజ్యాంగమే భారతదేశ రాజ్యాంగం తప్పితే వీళ్ళు వచ్చి ఆడికొక రాజ్యాంగం ఉంది ఈడికొక రాజ్యాంగం ఉందని చెప్పడం అనేది మీ యొక్క కుంచిత మనస్తత్వాలకి అర్థం పడుతుంది. కనుక దయచేసి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆ పదాన్ని దయచేసి ఇక్కడి నుంచి వాడద్దు. ఇవాళ ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా అయినా సరే వదిలిపెట్టండి అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకు చెప్తున్నాను. భారతదేశంలో రాజ్యాంగం అంటే కొంతమంది మహానుభావులందరూ కూడా అంబేద్కర్ గారి అధ్యక్షతన రాసినటువంటి రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి జనసేన పార్టీని చెప్తూ మరొకసారి సావంటూ లేనటువంటి వ్యక్తికి ఘనంగా జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్. 62న హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పెరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో హోంగార్డులచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పెరేడ్ కమాండర్ సారథిగా మార్చ్ ఫాస్ట్ కూడా నిర్వహించారు. అదేవిధంగా హోంగార్డులకి నిర్వహించిన వివిధ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలో విజేతలైన వారికి హోంగార్డులకి ఎస్పీ చేతుల మీదుగా అవార్డుల్ని ప్రదానం చేశారు. గుంటూరులోని లార్జ్ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మ్యాని చిట్టిబాబు తదితరులు. భారతదేశాన్ని ఒక సమున్నతమైన గౌరవానికి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలని, ఆయన యొక్క గౌరవాన్ని, ఆయన ఇచ్చిన సిద్ధాంతాలను ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళపైన ఉందనేది మనవి చేసుకుంటూ, ఆయన ఇచ్చిన రాజ్యాంగమే ఈరోజు దేశానికి శ్రీరామ రక్షగా ఉంది. ఆయన ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఈరోజు దేశం మంచి దేశంగా, ఒక ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతూ ఉంది. అలాంటి గొప్ప తాత్వికవేత్త ఆలోచనల్ని మనం ఇంకా ముందు తీసుకెళ్ళి సమాజంలో అసమానతలు రూపుమాపి అందరినీ అభివృద్ధి బాటలో పయనించే విధంగా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సందర్భంగా ఈరోజు దేశంలో అనేక మంది మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులను తీవ్రంగా ఖండిస్తూ, అదేవిధంగా అట్ ది సేమ్ టైం మొన్న తిరుపతి యూనివర్సిటీలో ప్రొఫెసర్ వెంగయ్య మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్య దేశంలో ఇది వాంఛనీయం కాదు. వెంగయ్యపై దాడి చేసిన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రయాణించే వాళ్ళని ఎవరైనా సరే చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి
వర్ధంతి పురస్కరించుకొని ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉంది భారతదేశం. భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తించి గౌరవించేటటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ భారతదేశానికి డాక్టర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం 75 ఏళ్ళు అవుతా ఉంది అమలులోకి వచ్చి. 75 వసంతాల మహోత్సవాలు ఇప్పుడు జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దృఢమైన రాజ్యాంగంతో ఈరోజు అనేక రకాలుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు చూసాం. దేశంలో స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితులు 75 ఏళ్ల తర్వాత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి గమనంలో తీసుకుంటే పరిస్థితులు ఏ విధంగా మారినా, ఏ విధంగా కొత్త పుంతలు తొక్కినా, ఏ విధంగా అప్డేట్ అయ్యి ముందుకెళ్తున్నా కూడా దాని అంతటికీ కారణం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యయుతంగా పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్ జరుగుతూ ఇంత మనతో పాటు రాజ్యాంగాలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య పేరు మీద మనుగడ సాగిస్తున్నటువంటి దేశాలన్నీ కూడా చిన్నాభిన్నంగా ఉన్నాయి. కానీ భారతదేశం మాత్రం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. అనేక కులాలు, మతాలు, వర్గ వైషమ్యాలు ఉన్నా కూడా భారతదేశ యొక్క రాజ్యాంగం గొప్పతనం ఇవాళ దేశం అంతా కూడా సుభిక్షంగా సుఖశాంతులతో ముందుకెళ్తుందంటే అది అంబేద్కర్ గారి రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఇవాళ రాజ్యాంగం ఎంత మంచిదనేది అది అమలుపరిచేటటువంటి పాలకుల్లో ఉంటుందని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పాడు. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి టైంలో మాత్రం రాజ్యాంగం నిట్టనిలువున దగా కాబడ్డది, మోసానికి గురైంది, అనేక అవహేళనలు పొందాము. ఆ రోజున అంబేద్కర్ గారిని అవహేళన చేశారు, రాజ్యాంగాన్ని అవమానించారు. ప్రతిరోజు తుంగలో తొక్కినటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇంకా సిగ్గు లేకుండా ఇటీవల దళితుల మీద అకృత్యాలు, అత్యాచారాలు అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నాయకులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి మీడియా కానీ. ఇవాళ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అకృత్యాలు, దళితుల మీద హత్యలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు భారతదేశంలోనే ఎక్కడా జరగలేదంటే అతిశక్తి కాదు. ఇవాళ సిగ్గు లేకుండా వాళ్ళ పత్రికల్లో, వాళ్ళ యొక్క టీవీ ఛానల్స్లో ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రసారం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుందనేది యథార్థం. ఇవాళ అటువంటి నాయకుడి మీద ఏదో బుర్ర చల్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రయత్నం చేస్తూ ఉంది. దీని అందరినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ అంబేద్కర్ గారి ఆశయాల్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పి అదే వారికి ఇచ్చే నిజమైన నివాళని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒకప్పుడు ఆహార ధాన్యాల కంటే మొబైల్ ఫోన్ గొప్పదా అని ప్రశ్నించారని, కానీ ఇప్పుడు మొత్తం మొబైల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుందని సీఎం చంద్రబాబు వెల్లడి. డీప్ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సీఎం ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ హబ్గా చేయడానికి అందరూ అడుగులు కలపాలని పిలుపు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతికి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. అంబేద్కర్ స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిపేందుకు ఉపయోగపడుతుందని వ్యాఖ్య. మంత్రి లోకేష్ చేపట్టిన ప్రజా దర్బారికి నేటితో 50 రోజులు పూర్తి. ఇప్పటి వరకు ప్రజల నుంచి 5,810 విజ్ఞప్తుల స్వీకరణ, 4,400 సమస్యలకి పరిష్కారం. ప్రజా దర్బార్ తలుపు తట్టిన వారికి తోడుగా నిలుస్తున్న లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.